గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు వివిధ రాజకీయ పార్టీలు మాత్రం ప్రచారం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లాకి సంబంధించి పాపడపల్లి గ్రామంలో ఉన్నాం. పాపడపల్లి గ్రామంలో కూడా బీఆర్ఎస్ నాయకులు మాత్రం విస్తృతంగా ప్రచారం చేస్తారు. ఉదయం నుంచి కూడా ప్రచారంలో మాత్రం ఉమ్మరమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు దాదాపు కొన్ని రోజుల నుంచి నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో మాత్రం ఈ రోజు నుంచి ప్రచారం ఉమ్మరంగా సాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. చూద్దాం ప్రధానంగా ఈ ప్రచారం ఏం చెప్తారు? గడిచిన బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఈ ప్రజల ముందు పెడతా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా కానీ ప్రజలకి జరిగింది ఏమీ లేదు. గ్రామ పంచాయతీలో ఒరిగింది ఏమీ లేదు. వాళ్ళ ఇప్పటికే 2 సంవత్సరాలు గ్రామ పంచాయతీలు ఎలక్షన్లు లేట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులే ఈరోజు రాక పంచాయతీలు ఎక్కడెక్కడే ఉన్నాయి. ఎక్కడ చెత్త అక్కడే ఉంది. ట్రాక్టర్లు పక్కన పడిపోయినాయి. వ్యవస్థ అంతా అస్తావ్యస్తంగా ఉంది. ఈరోజు మేము ప్రజల ముందుకు పోతే ప్రజలే చెప్తా ఉన్నారు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి కేసీఆర్ గారి హయాంలో గ్రామ పంచాయతీలన్నీ కూడా తీర్చిదిద్దారు. చెత్త ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకర్లు, పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు 1 కాదు 2 కాదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రజలే చెప్తా ఉన్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దీనంగా ఉంది. మనందరం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా యూరియాల కోసం చెప్పులు లైన్లో పెట్టి, పాస్బుక్కులు లైన్లో పెట్టి, రాత్రనక పగలనక రైతులు పోయి అక్కడ పడుకున్నటువంటి సందర్భాలని మనం కోకొలలు చూసాం. రైతు ధర్నాలు 1 కాదు 2 కాదు. పండించినటువంటి పత్తి రైతుకు కూడా మరి నిన్న మొన్న పత్తి మార్కెట్కు తీసుకపోతే కూడా హయ్యెస్ట్ 5,500 6,000 కన్నా రేటు ఎక్కువ లేదు. కానీ సీసీఐ మాత్రం 8,000 చిల్లర మద్దతు ధర ఉన్నప్పటికీ ఎవరు కూడా రైతులకి మద్దతు ధర పూర్తిగా ఇచ్చి ఆదుకున్న పాపాన పోలేదు. ఇవన్నీ కూడా రైతుల మనసులో ఉన్నాయి. వాళ్లే చెప్తా ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తాం. గత ప్రభుత్వ పాలనే బాగుందని చెప్పి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ పాపడపల్లి గ్రామ పంచాయతీకి వచ్చి ఇక్కడ గతంలో శాసనసభ్యులుగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారు మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, మరి వారి ఆధ్వర్యంలో ఈ పాపడపల్లి గ్రామ పంచాయతీ పురోగతి అంటే గత 70 సంవత్సరాల 60 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగనటువంటి పనులు కూడా మరి గ్రామంలో ప్రధానమైనటువంటి రహదారులు కావచ్చు, ఇంటర్నల్ లింక్ రోడ్లు కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ గ్రామాన్ని ఎక్కడ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు రోడ్డు వేయడానికి కూడా ఇక్కడ మట్టి రోడ్డు లేకుండా మరి ఆ రోజు అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి ఎజెండాగా ఇక్కడ గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ సర్పంచ్గా ఉన్నారో వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు మా అభ్యర్థి కూడా మరి కొండపర్తి లక్ష్మి గారు, మరి మల్లికార్జున గారు, వారు కూడా ఎటువంటి పార్టీలు 4 పార్టీలు మార్చినటువంటి వ్యక్తులు కాదు. ఒకే పార్టీ ఒకే నాయకుడిని నమ్ముకొని మరి నిబద్ధతగా పార్టీకి పనిచేసినటువంటి నాయకుడు ఆయన. కాబట్టి అలా గ్రామ ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ పార్టీ వస్తే ఆ పార్టీ, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో మారేటువంటి నాయకులు కాదు మనకు కావాల్సింది. ఓడినా గెలిచినా ఒకే జెండా పట్టుకొని ప్రజల పక్షాన పోరాడేటువంటి నాయకుడు కావాలి. మా అభ్యర్థి కూడా అట్లాంటి నాయకుడే. కాబట్టి గ్రామ ప్రజల్ని చేతులు జోడించి మరి మేము వేడుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతూ ఉంది. రైతన్న మళ్ళీ అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చింది. సామాన్య ప్రజలు కూడా ఇవాళ చెప్పుకుందామంటే ఒక నాయకుడు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రజలు. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లే రేపు మళ్ళీ రాబోయే గవర్నమెంటు ఈ అధికార పార్టీకి కొమ్ములు ఇరచాలన్నా, వాళ్ళ పొగరు అణచాలన్నా ప్రజలు వ్యతిరేకతను కంపల్సరీగా చాటుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న లైన్లో నిలబడి బొబ్బోలు పెట్టినటువంటి రైతులు మీ ఓటు ఆయుధంగా మలుచుకొని మరి ఈరోజు ఈ ఓటు ఆయుధాన్ని చూపించి బుద్ధి వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి గుర్తు బ్యాటు గుర్తు పాపడపల్లి గ్రామ పంచాయతీ మీరందరూ ఆలోచించి మరి ఎటువంటి లావాదేవీలు కానీ 10 సార్లు పార్టీలు మారినటువంటి వ్యక్తి, నిజాయితీగా నిలబడి పార్టీకి జెండా పట్టుకొని పనిచేసినటువంటి వ్యక్తిగా మరి ఈరోజు కొండపర్తి మల్లికార్జునరావు గారు, లక్ష్మి గారు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని ఆదరించండి. బ్యాటు గుర్తుపై ఓటేసి వారి మీ అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తుపై వేసి వారిని గెలిపించాల్సిందిగా మిమ్మల్ని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. గడిచిన 2 సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ అభివృద్ధి ఎక్కువ జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ప్రతి చోట కూడా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధి అనేది ఎక్కడ జరిగిందండి? ఇవాళ ఖమ్మం నియోజకవర్గం చూసుకుందాం మనం. ఇవాళ ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండలం రఘునాథపాలెం అనేది. ఈ ఖమ్మం నియోజకవర్గంలో ఖమ్మం నగరంలో జరుగుతున్నటువంటి పనులు కావచ్చు, ఈ మండలంలో జరుగుతున్నటువంటి పనులు కావచ్చు, సపోజ్గా ఒక 2-3 ఉన్నాయి చెప్పుకుందాం. ఖమ్మం మున్నేరు మీద 2 సైడ్లు సీసీ వాళ్ళు నడుస్తూ ఉంది. ఆ రోజే 700 కోట్లు మా మాజీ మంత్రి గారు పువ్వాడ అజయ్ కుమార్ గారు శాంక్షన్ చేసింది. అదే కాదు, అక్కడ మున్నేరు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ రోజే 180 కోట్లతోటి మేము శాంక్షన్ చేసాం. ఇవాళ పని నడుస్తూ ఉంది. అది రఘునాథపాలెం రోడ్డు ఏదైతే ఉందో 4 వరుసల రోడ్డు, 6 వరుసల రోడ్డు,
ఆరు సెంట్రల్ లైటింగ్, దాన్ని కూడా ఆ రోజు పువ్వాడ అజయ్ కుమార్ గారు పట్టుకొచ్చింది. కొత్త పనులు ఒక్కటి వాళ్ళు తీసుకొచ్చి ఖమ్మానికి ఒరగబెట్టింది ఏందో చెప్పమనండి. ఒక్క పని లేదు. ఈ 2 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి అనేది లేదు. ఇవాళ ఖమ్మం మున్సిపాలిటీ అట్లే వచ్చింది, గ్రామ పంచాయతీలు అట్లే ఉన్నాయి. ట్రాక్టర్లు ఎక్కడికక్కడ అవి వస్తే రిపేర్ చేయించడానికి కూడా చేయించే పరిస్థితులు డబ్బులు పంచాయతీలో. లైట్ వెలిగితే లైట్ మార్చే పరిస్థితులు లేరు. జనాలు చీకట్లో తిరుగుతూ ఉన్నారు. ఇంక ఇది కాదా సాక్ష్యం? రైతులకు ఎక్కడిచ్చారు బోనసు? రైతు బంధు ఎక్కడిచ్చారు? 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారు ఈ 2 సంవత్సరాలు. 4 సార్లు పడాల్సింది ఇప్పటికి ఇంకా 2 పడ్డాయి, 2 లేదు. రుణమాఫీ అని చెప్పారు, రుణమాఫీ కూడా లేదు. ఈ విధంగా ఉంది. ఇక్కడ ప్రధానంగా కూడా ఈ గ్రామంలో రామాలయం టెంపుల్ అనేది పెద్ద ఎత్తున గ్రామ ప్రజలందరూ కూడా కాంక్ష, ఆ రామాలయం గుడి నిర్మించుకోవాలి. నిర్మించుకొని దాన్ని అందరూ కూడా దేవుడు చూపులు చల్లగా ఉండాలి ఈ గ్రామానికని స్టార్ట్ చేశారు. కానీ అది నిర్మాణం పూర్తి కాలేదు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇక్కడ మా సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో అప్పుడు జరిగినటువంటి అభివృద్ధి తప్ప ఈ 2 సంవత్సరాల రామాలయంలో ఇటుక పెట్టలేదు, మాలతకలేదు, ఎవరు ముందుకు రాలేదు. ఇప్పుడు ఈ గ్రామ ప్రజలకు మేము చెప్తా ఉన్నాం, మా అభ్యర్థిని గెలిపించండి. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి సహకారంతో మిగతా ఖమ్మంలో ఉన్నటువంటి వ్యాపార వర్గాలు, దైవభక్తుల వాళ్ళందరినీ కూడా మేము అవసరమైతే ఆ దేవుడి కోసం చందాలు జోలెబట్టైనా వసూలు చేసి ఆ గుడిని పూర్తిగా నిర్మాణం పూర్తి చేసి ఇవాళ ఆ గుడులు కట్టినటువంటి చరిత్ర కూడా బీఆర్ఎస్ పార్టీకే ఉంది. ఖమ్మంలో కూడా చాలా గుళ్ళు కూడా బైపాస్ రోడ్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గుడి కట్టినాం, మమతా ఎదురుగా ఉన్నటువంటి అమ్మవారి గుడి కట్టినాం, సాయిబాబా గుడి కట్టినాం. ఇది అంతా బీఆర్ఎస్ పార్టీ నాయకులే పెద్ద ఎత్తున ముందుకు వచ్చి మరి గుళ్ళను కూడా కట్టినప్పుడు ఖచ్చితంగా ఈ పాపడపల్లిలో ఉన్నటువంటి రామాలయం గుడిని కూడా మేము భుజానికి ఎత్తుకుంటాం. కంప్లీట్ చేసి మరి ఆ రాముని గుడిని కూడా కంప్లీట్ చేసి ఈ గ్రామ ప్రజలకి అందిస్తాం. ఇది ముమ్మాటికి నిజం. కాబట్టి మరి ఆ దేవుడికి విషయంలో మేము మాట అని తప్పుకోం. కాబట్టి గ్రామ ప్రజలు కూడా మరి ఖచ్చితంగా మా అభ్యర్థిని గెలిపించాలని మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ ఆ అభ్యర్థి కూడా చెప్పొచ్చు, కాంగ్రెస్ అభ్యర్థి కూడా మేము కడతాం, మేము చేస్తామని. మరి ఈ 2 సంవత్సరాలు ప్రభుత్వం మీదే కదా, మరి ఆ గుడిని ఎందుకు కట్టలేకపోయారు? గ్రామ ప్రజలు మీరు కూడా ఆలోచించండి. ఈ 2 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి 3 మంత్రులు ఉండి మరి పాపడపల్లిలో ఉన్నటువంటి రామాలయాన్ని పూర్తి చేయలేనటువంటి మీరు ఇవాళ పంచాయతీ ఎలక్షన్లో వచ్చినాయి ఓట్లు మరి ప్రజల దగ్గర పోయి మాయమాటలు చెప్పాలని మేము పూర్తి చేస్తామంటే కూడా గ్రామ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. కాబట్టి ఖచ్చితంగా మేము మాట ఇస్తున్నాం. గుడులు కట్టిన చరిత్ర మాకుంది. ఖచ్చితంగా ఈ గుడిని కూడా పూర్తి చేసి ఈ గ్రామ ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పాపడపల్లి అభ్యర్థి కొండపర్తి లక్ష్మి గారు మనతో ఉన్నారు. చెప్పండి అమ్మా, ఈ సర్పంచ్ ఎందుకు పోటీస్తున్నారు? పార్టీ అవకాశం ఇచ్చింది, అభివృద్ధి పనులు చేద్దామని, ప్రజలకి సేవ చేయాలని మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? రామాలయం ఒకటి ఉంది, లైట్లు, రోడ్లు నిర్మాణం, పింఛన్లు అలాంటి. మీరు ఇంటింటికి వెళ్తారు, ఏం చెప్తారు? మీరు గ్రామాలకు ఏం చెప్తారు? మీరు సహకారం అందిస్తామనే చెప్తున్నాం, ఓటేయమని చెప్తున్నాం. ఏం ఓటు మీది? బ్యాటు గుర్తు. అంటే ఇప్పుడు ఉన్న సమస్యలకి మీరు ఎలాంటి ప్రభుత్వంకి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కదా, ఎలా ముందుకు తీసుకెళ్తారు? ప్రజల సహకారంతోనే, అజయ్ కుమార్ అండదండలతోనే ముందుకు సాగుదాం అనుకుంటున్నాం. ప్రధానమైన ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? సమస్యలు మన పాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సమస్యలు చాలా వరకు తీర్చినాం. మా ఊర్లో దగ్గర 50 డబుల్ బెడ్రూమ్లు కట్టించాం. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాం. సీసీ రోడ్డు లేని కాడ రోడ్డు పోసాం. మొత్తం ఎక్కడ రోడ్డు ప్రాబ్లం లేవు. ఒక డ్రైనేజ్ ప్రాబ్లం వస్తే డ్రైనేజ్ ప్రాబ్లం కూడా తీర్చేశారు. మిగతా సమస్యలు ఏమైనా ఉంటే అన్ని, ఒక రామాలయం ఉంది, దాన్ని కూడా మేము సాల్వ్ చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నాం. అధికార పార్టీ కాంగ్రెస్ ఉందిగా, దీని మీకు సాధ్యపడుద్దా? అధికార పార్టీ కాంగ్రెస్లో ఉన్నా ఇంతవరకు కొత్త పనులు ఏమి చేసింది లేదన్నమాట. పాత పెన్షన్లే వచ్చినాయి కానీ కొత్త పెన్షన్ ఒకటి కూడా రాలేదు ఇంతవరకు. మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పెన్షన్లే పెంచుతామన్నారు, పెంచలేదు, అదే పెన్షన్లు ఇస్తున్నారు. పైపెచ్చు రుణమాఫీ ఇక్కడ చాలా మందికి రాలేదు. అంతా రైతులు రుణమాఫీ వస్తుందని ఆశపడ్డారు, కానీ ఇక్కడ రుణమాఫీ రాలేదు. 2 లక్షల పైన ఉన్నాయని ఎవరికి ఇవ్వలేదు. కట్టితే ఇస్తామన్నారు, కట్టినా కూడా ఇవ్వలేదు. మళ్ళీ రైతు బంధు రాలేదు. రైతు బంధు కూడా ఇప్పుడు పంటల సీజన్ అయిపోయింది, 2వ పంట కూడా రాబోతుంది. రైతులు ఎదురు చూస్తున్నారు కానీ రైతు బంధు కూడా వచ్చే పరిస్థితి లేదు. పోయినసారి వడ్లకి బోనస్ ఇవ్వలేదు. మొన్న రీసెంట్గా ఈ సంవత్సరం ఇప్పుడు అమ్మిన వడ్లకు కూడా బోనస్ ఇంతవరకు రాలేదు. వస్తుందని నమ్మకం కూడా రైతుల్లో లేదు. కాబట్టి రైతులు పూర్తి వ్యతిరేకత ఉన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత మాకు బాగా కలిసి వస్తుందని మేము ఆశిస్తాం. ఇప్పుడు జరగబోయే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు మీరు గ్రామస్తులకు ఏం చెప్తారు మీరు? గ్రామస్తులకి ఏదైనా సమస్యలన్నీ దగ్గరుండి తీర్చగలిగే మాకు ఇక్కడ లోకల్గా నేను ఉంటున్నా కాబట్టి సమస్యలు ఏంటో నాకు తెలుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు నాకు అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ప్రతి సర్పంచ్ గెలిచిన తర్వాత మేము అందుబాటులో ఉంటామని వాళ్ళకి నమ్మకం ఉంటుంది. కాబట్టి ఎనీ టైం వచ్చి తలుపు కొట్టినా మేము అందుబాటులో ఉంటామని వాళ్ళు తెలుసు. వాళ్ళకి నేను గతంలో చేసిన సహకారాలు జనాలు బాగా తెలుసు. కాబట్టి వాళ్ళు నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను.